ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అంటే ఏంటంటే ఇమీడియట్గా అక్కడికక్కడ స్టేట్మెంట్ అనేది ఆపేయి అని దాని మీనింగ్. సో కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో అప్పుడు కూడా రిపీట్ చెయ్యి అని చెప్పడాన్ని కంటిన్యూ అంటారు. సో ఈ బ్రేక్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ మనం వైల్లో, డూ వైల్లో, ఫర్లో ఈ 3 స్టేట్మెంట్స్ అదేవిధంగా ఫర్ ఈచ్ అనే 4th స్టేట్మెంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఏంటంటే ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఇఫ్ అనే కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. ఈ స్టేట్మెంట్ని మీరు క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఇఫ్ లోపల మాత్రమే రాయాలి. మరి ఈ ఇఫ్ అనే స్టేట్మెంట్ అనేది ఇఫ్ ప్లస్ బ్రేక్ అనేది మనం వైల్లో, డూ వైల్లో, ఫర్లో మూడిట్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి PHPలో ఫర్ ఈచ్ అనేది వచ్చింది 4th వన్, దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫర్ ఈచ్ అనే దాంట్లో ఈ ఇఫ్ ప్లస్ బ్రేక్ అనేది, ఇఫ్ ప్లస్ కంటిన్యూ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింటాక్స్ జస్ట్ బ్రేక్ అని రాస్తే సరిపోతుంది. సో బ్రేక్ మించి ఇక్కడ మీనింగ్ రాసాను చూడండి. ది PHP బ్రేక్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు టర్మినేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది టర్మినేట్ చెయ్యి అంటే అప్పటికప్పుడు ఆపేసేయి అని చెప్తుందంట. సింటాక్స్ వచ్చేసరికి జస్ట్ బ్రేక్ సెమీకోలన్ పెట్టేస్తే సరిపోతుంది. మరి ఫ్లో చార్ట్ చూడండి. టెస్ట్ కండిషన్ అనేది టెస్ట్ చేశాను. కండిషన్ అనేది ట్రూ అయితే బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? మరి ఫాల్స్ అయితే చూడండి బాడీలోకి వచ్చి రిపీట్ జరుగుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నా, ట్రూ అయితే బ్రేక్ అయింది, ఇంకెక్కడితో ఆగిపోయింది. ఒకవేళ ట్రూ కదా ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది, బాడీలోకి వచ్చి రిపీట్ జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని గురించి ఒక ప్రోగ్రామ్ రాశాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూలో కూడా రాశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే బ్రేక్ అనే స్టేట్మెంట్స్ కి ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో HTML బాడీ తర్వాత PHP అని రాసేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఫర్ ఈచ్ అనే ప్రోగ్రామ్ లో రాసింది. $array అనేది వేరియబుల్ డిక్లరేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఏ నేమ్ అంతే, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరే అని రాశాను. ఈ ఏరేలో ఏమేమి రాస్తాను అంటే ఏరే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ రాసుకోవాలంటే ఏరే అని రాయాలి. ఇక్కడ ఏరేలో 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ రాశాను. సో ఈ టోటల్ వాల్యూస్ అనేవి దేంట్లోకి వెళ్తాయంటే ఇది చూడండి $array అనే దాంట్లోకి వెళ్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఈచ్ అని రాశాను. ఫర్ ఈచ్ అని రాసేసి ఏం చేస్తానంటే $array యాస్ $array ని నేను ఎలా పిలుస్తున్నాను అంటే $వాల్యూ లాగా పిలుస్తున్నాను. $వాల్యూ లాగా మార్చేస్తున్నాను. ఫర్ ఈచ్ అనేది ప్రతి ఒక్క వాల్యూని దీంట్లోకి తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే ఇఫ్ అంటే ఇప్పుడు $వాల్యూలో నాకు ఏమున్నట్టు 1, 2, 3, 4, 5 అన్ని వాల్యూస్ ఉన్నట్టు. సో ఇప్పుడు 1 by 1 వాల్యూని తీసుకుంటుంది. సో ఫస్ట్ $వాల్యూ ఇఫ్ కండిషన్ లో రాస్తున్నాను. $వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ కండిషన్ $వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 3 నా కాదు. కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అవ్వాలి, కానీ కండిషన్ అంటే ఫాల్స్ కదా, ఫాల్స్ అయింది కాబట్టి కిందకు వచ్చేసి $వాల్యూని ప్రింట్ చేస్తుంది. ECHO లో రాశాను. సో వాల్యూ ఎంత 1 అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈసారి వాల్యూ ఎంత 2. సో $వాల్యూ అనేది 2 ఈజ్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూనా కాదు, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏం జరిగిందంటే మళ్ళీ $వాల్యూని ప్రింట్ చేసింది. 2 ప్రింట్ చేసేసింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి $వాల్యూ ఎంత 3. సో ఇప్పుడు చెక్ చేస్తుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏంటి ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఏం జరగాలని రాశాను నేను ఇక్కడ బ్రేక్ అవ్వాలని రాశాను. ఓకేనా? సో ఇక్కడతో ఆగిపోయింది. సో మనకి అవుట్పుట్ ఏంటి 1, 2 నే ప్రింట్ అవుతుంది. 3 అనేది కండిషన్ ట్రూ అయ్యింది కాబట్టి ఇక్కడతో స్టాప్, ఇమీడియట్ గా స్టాప్ అవ్వు అని చెప్పేసింది. ఇది వచ్చేసి బ్రేక్ గురించి. సో ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ రాదు. సో కంటిన్యూ అంటే ఏంటి మనకి చూడండి, నాట్ టర్మినేట్. సో కండిషన్ ట్రూ అయితే ఇక్కడ బ్రేక్ అవ్వమంది. బ్రేక్ అంటే మీనింగ్ ఆగమని కదా. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది, కంటిన్యూ చేయమంటది. కంటిన్యూ చేయమంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో కంటిన్యూ సింటాక్స్ జస్ట్ కంటిన్యూ అని రాశాను. ఇక్కడ కండిషన్ టెస్ట్ చేశాను. కండిషన్ ఫాల్స్ అయితే బాడీలోకి వచ్చి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ట్రూ అయితే ఇదిగో చూడండి, ట్రూ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బాడీ మళ్ళీ చూడండి కండిషన్ పైకి వచ్చింది, కానీ ఇక్కడ మళ్ళీ పైకి వచ్చిందా ఇక్కడతో ఆగిపోయింది, కానీ ఇక్కడ ఆగల మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో ఈ కండిషన్ అనేది కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేదాకా జరుగుతూ ఉంటుంది. సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. HTML బాడీ సో ఇది రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఇక్కడ తీసుకున్నట్టే చూడండి $array ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ రాశాను. ఇక్కడ రాసినట్టే ఫర్ ఈచ్ $array యాస్ వాల్యూ చూడండి $array యాస్ వాల్యూ అని రాశాను. సో ఇక్కడ రాసినట్టు ఇఫ్ కండిషన్ $value ఈజ్ ఈక్వల్ టు 3
ఓకే, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ లో $value is equal to 3. ఇక్కడ ఏం రాశాను, బ్రేక్ అని రాశాను. ఇక్కడ ఏం రాశాను, కంటిన్యూ అని రాశాను. ఓకేనా, చూడండి ఇక్కడ ECHO లో $value అని రాశాను, ఇక్కడ $value రాశాను. బాడీ క్లోజ్ HTML క్లోజ్. అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ నాకు 1 2 వచ్చింది, కానీ ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 1 2 4 5 వచ్చింది. కానీ నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 1 2 3 4 5 కదా. సో అవుట్పుట్ ఏం మిస్ అవుతుందో ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం జరిగింది, ఇక్కడ $value లోకి నాకు 1 2 3 4 5 అనే వాల్యూస్ మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ వాల్యూ ఎంత, 1 is equal to 3. కండిషన్ ఏంటి, ఫాల్స్. కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ చేయమంటారు, కండిషన్ ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చి ప్రింట్ అవుతుంది. 1 అనే వాల్యూని ప్రింట్ చేసింది. మళ్ళీ పైకి వెళ్ళింది, ఈసారి వాల్యూ ఎంత నెంబర్ అనేది 2. సో 2 is equal to 3. కండిషన్ ఏంటి మనకి, ఫాల్స్ అయింది కాబట్టి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఎంత 2 కదా, 2 అనేది ప్రింట్ అయింది. ఈసారి వాల్యూ ఎంత 3. నెక్స్ట్ వాల్యూ చెక్ చేసుకుంటుంది, ఈసారి వాల్యూ 3 కాబట్టి ఇప్పుడు చూడండి 3 is equal to 3. కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, కంటిన్యూలోకి వెళ్ళి కంటిన్యూ జరగాలి, మళ్ళీ పైకి వెళ్తుంది. దాని అంటే కిందకి రాకుండా. కండిషన్ ఫాల్స్ అయిన ప్రతిసారి ఏం జరిగింది, కిందకు వచ్చి ప్రింట్ అయింది. కానీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది చూడండి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే మళ్ళీ పైకి వెళ్తుంది. ఈసారి వాల్యూ ఎంత 4. సో కాబట్టి వాల్యూ is equal to ఎంత 4 is equal to 3. కండిషన్ ఏంటి, ఫాల్స్. అంతే కదా, 4 3 ఈక్వల్ కాదు కదా. సో కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు కిందకు వస్తుంది. ట్రూ అయితే పైకి వెళ్ళింది, ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చి $value is equal to ఎంత 4 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిపోయి ఈసారి వాల్యూ ఎంత 5. సో 5 is equal to 3. కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి కిందకు వచ్చింది. $value అనేది ప్రింట్ అవుతుంది, 5 అనే వాల్యూని ప్రింట్ చేసింది. నెక్స్ట్ పైకి వెళ్ళింది, పైన ఇంకా వాల్యూస్ ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.